నా మతిమరుపు. అంటే మా బావ మతిమరుపు ఉంది. మీకు మతిమరుపు ఉందా అంటే ఏంటో అనుకున్నాను. ఈ రోజే నాకు అర్థమయ్యింది. ఫ్రైడ్ రైస్ కాదు వెజిటబుల్స్ రైస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. వీడియో స్టార్ట్ చేశాననుకున్నాను. ఆన్ చేశాననుకోని వీడియో రన్ అవుతుందనుకోని మొత్తం వంట చేసేస్తున్నాననమాట. జీడిపప్పు ఆయిలేసి జీడిపప్పు, కరివేపాకు, బంగాళదుంప, క్యారెట్ ఏసేసాననమాట. మళ్ళీ నా మీద నాకే పెద్ద నమ్మకం ఎక్కువ. అందుకని డౌటొచ్చి వీడియో చూస్తే ఇంతకీ ఆ వీడియో ఆన్ చేసి లేదు. ఆఫ్‌లో ఉంది. అప్పుడు మళ్ళీ అమ్మ! మతిమరుపు నిజంగానే ఉందనిపించింది నాకు. వెంటనే ఇంకా వీడియో స్టార్ట్ చేశాననమాట. సో, ఇంకా బంగాళదుంప సాల్ట్ ఏసి మగ్గబెట్టేసిన తర్వాత ఈ రైస్ అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. క్యారెట్, బంగాళదుంప మగ్గబెట్టిన తర్వాత దాంట్లో నేను జీడిపప్పు వేసాను అండ్ కరివేపాకు. సో, ఈ సాల్ట్ ఏసి మూత పెట్టి 5 మినిట్స్ మగ్గబెట్టి తర్వాత మూత తీసేయండి. ఎందుకంటే క్రిస్పీగా ఉంటేనే బావుంటుంది. 5 మినిట్స్ ఎందుకంటే బంగాళదుంపలు స్పీడ్‌గా మగ్గుతాయని చెప్పేసి. తర్వాత రైస్ ఏసుకొని దాంట్లోనే కొంచెం గరం మసాలా అండ్ కొంచెం మిరియాల పొడైతే వేశాను నేను. తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలపండి. చాలా బావుంటుంది. మీ పిల్లలకి కూడా పెట్టొచ్చు. హెల్తీ కదా క్యారెట్. సో, మా చిన్నోడికి ఇంకా సండే ఈరోజు ఏం వండాలో తెలియలేదు. ఎందుకంటే మా బావ డ్యూటీకెళ్ళిపోయారు మార్నింగ్. మా అత్తయ్య కూడా పనికెళ్ళిపోయారు. ఇంకా తీసుకొచ్చేవాళ్ళు ఎవరు చికెన్ గట్ట తెచ్చేవాళ్ళు ఎవరు లేక ఇంకా రైస్ అయితే చేసేసాననమాట. ఇంకా సాయంత్రం అయితే మా బావ డ్యూటీ నుంచి రాగానే మా చిన్నోడినైతే పార్క్‌కి తీసుకొచ్చారు. ఇంకా ఆళ్ళని పట్టుకోలేము. ఇంక బయటకొచ్చామంటే వాళ్ళ పని వాళ్ళది. నా పని నాదే అనమాట. ఎందుకంటే బయటకొస్తే మా చిన్నోడు వాళ్ళ డాడీ దగ్గరే ఎక్కువ ఆడతాడనమాట పార్క్‌లోని. నాతోని ఆడడు. ఎందుకంటే నాకు జారుబల్ల ఎక్కించాలంటే చాలా భయం. నాకే కళ్ళు తిరిగితే ఇంకా వాడిని ఎక్కించాలంటే ఇంకా భయమేస్తుంది. అది బాగా మెట్లెక్కేస్తున్నాడు. అదే జారుబిల్లలో స్టెప్స్ ఎక్కేస్తున్నాడు. వాడే జారుతానని ధైర్యంగా ఉన్నాడు. కానీ నాకు భయమనమాట. ఇదేనండి సండే రోజు వ్లాగ్ అయితే. ఉంటానండి మరి. బాయ్.